హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మార్నింగ్ లేవగానే ఇంకా కన్నయ్య కోసం ఓట్స్ చేస్తున్నాను. ఫస్ట్ వాటర్ మరిగాక ఓట్స్ వేసుకుని అది ఉడికాక పాలు వేసి ఉడకబెడతాను అనమాట. మీరు ఎలా చేస్తారు? ఓట్స్ ఇలానే చేసుకుంటారా? ఇలా అయితే మాత్రం బాగుండిద్ది అనమాట. మనకి జిగురుగా ఎక్కువ ఎగిటి కొట్టినట్టు రాదు. ఓట్స్ కూడా కొన్ని టైప్స్ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. తొందరగా ఉడికిపోయేవి అంత హెల్దీ కాదు, ఇలా లేట్గా ఉడికేవే చాలా హెల్త్కి మంచిదంట. నేను రీసెంట్గానే తెలిసింది నాకు కూడా. ఇక ఓట్స్ చేసుకుంటానే సైడ్లో సొరకాయ కర్రీకి రెడీ చేసుకుంటున్నాను. ఇలా పాలు వేసేసి ఇంకా పాలల్లో ఉడకబెట్టేయడమే. సేమ్ మనం పాయసం ఎలా చేస్తామో అదే ప్రాసెస్. ఇది ఇది ఏంటంటే కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టాలి మనము. అది సేమే కొంచెం ఉడకడానికి పెడతాం కదా, అదే ప్రాసెస్. ఇంకా ఓట్స్ ఎక్కువ ఉడకాలని చెప్పి నేను వాటర్లో ఉడకబెడుతున్నా. ఇది బాగుంటుంది అనమాట ప్రాసెస్. ఇది వచ్చేసి పటిక బెల్లం పౌడరు. నేను ఒకేసారి గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకుంటా డబ్బాలో, అదే వాడతాను. ఇది మంచిగా ఉడకనిచ్చి ఇంకా చల్లగా ఒక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫ్రూట్స్ వేసి తింటే బాగుంటుంది. కానీ మనం తెలుగు వాళ్ళకి అంత ఆనదులేండి ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్లు. ఇదేంటంటే ఇంకా చిన్నప్పుడు నాకు భలే ఇష్టం ఉండేది ఓట్స్, ఇప్పుడు ఎందుకు అంత నచ్చదు. ఇంకా నేను అప్పుడు స్వీట్ అంటున్నా, బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా, అందుకే చేసా. కన్నయ్య ఎందుకో తినట్లేదు ఇప్పుడు, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఓట్స్ ఇంతకుముందు తినేవాడు మంచిగా, ఇప్పుడు తినట్లేదు. ఇంకా సైడ్లో నేను సొరకాయ కర్రీకి కూడా రెడీ చేసేసాను కదా, మొత్తం కర్రీ వండేస్తున్నా. ఆ రోజు మార్నింగే వండేసాను, టిఫిన్ కూడా ఏం లేదు కదా అని చెప్పి. సొరకాయ కూర పాలు వేసి చేస్తే బాగుంటుంది నాకు, ఇలా టమాటా వేసి చేసేదానికంటే. కానీ ఆ రోజు కొంచెం అయింది సొరకాయ, అవి చిన్నగా ఉన్నాయని చెప్పి ఇలా టమాటా వేస్తే కొంచెం ఎక్కువ అయిద్దని అలా చేస్తున్నా. సొరకాయ పాలు వేసి మీరు వండుకుంటారా? నాకైతే భలే ఇష్టము సొరకాయ పాలు వేసి కూర, చాలా బాగుండిద్ది. తెలంగాణ స్టైల్లో అయితే పచ్చికారం వేసి చేస్తారు, పాలు వేసి. మన సైడ్ ఏమో కారం వేసుకొని చేసుకుంటాం, ఆంధ్ర బాగుండిద్ది అసలు. పాలేసి బీరకాయ పాలేసి పొట్లకాయ పాలేసి చేసుకుంటారా మీరు ఎప్పుడైనా? నాకైతే చాలా ఇష్టం ఆ కర్రీస్, నేను బాగానే చేస్తాను. ఈ మధ్య ఏంటో నాకు కొంచెం వంట తగ్గింది, ఇంత ముందులాగా పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నా. ఎందుకంటే ఆయిల్ తగ్గియాలి అని తక్కువ ఆయిల్ వేసి చేస్తున్నాను. మంత్లీ ఒక 2 kgs 2 లీటర్స్ ఆయిల్ తప్ప ఎక్కువ వాడను. అయినా కానీ నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు, ఎందుకు అట్లా స్టక్ అయిపోతుంది. నేను ఎంత తక్కువ తిన్నా కానీ ఎందుకు అలానే ఉంటున్నా నాకు అర్థం కావట్లేదు. ఆయిల్ కూడా. ఇంక కారం వచ్చేసి వేరే వాళ్ళదనమాట, ఆంధ్ర కారం. అది ఆంధ్ర సాంబార్ కారం, అది ఒక్కటి వేస్తే చాలు కర్రీ టేస్ట్ భలే ఉండిద్ది. ఇంకా ఆ కారము వేరే అన్న వాళ్ళది మాకు ఇచ్చెళ్ళారు, అప్పుడు భలే ఉంది టేస్ట్. అదే వాడుతున్నా, 2 వాడుతున్నాను. ఇక్కడ కారం, ఆ కారం కొంచెం వేస్తున్నా. ఇంకా మొత్తం క్లీన్ చేస్తున్నా, వంట అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎట్లనో ఓట్సే, ఇంకా కర్రీ అదే తినేసాం మేము కూడా. కర్రీ కదా, ఓట్స్ తినేసాం. ఇక నేను అన్నీ క్లీన్ చేస్తున్నా. నిన్న మొత్తం పైన అయిపోయింది కదా, ఈరోజు కిందంతా క్లీన్ చేసేసా. కింద మొత్తం వేరే సైడ్ బట్టలు అవన్నీ క్లియర్ చేశాను. ఎక్కువ వీడియో చేయట్లేదు, ఎందుకంటే నా దాంట్లో స్టోరేజ్ ఎక్కువ ఉండదు అనమాట. దానికి నాకు చెప్పడం కూడా రాదు కదా, ఇంకా చేయడం రావట్లేదు కదా. 10 minutes కంటే ఎక్కువ చేయొద్దు అనుకుంటున్నా, అందుకనే నేను ఎక్కువ వీడియో చేయట్లేదు. నాకు ఇంకా అర్థం కావట్లేదు ఆనెస్ట్గా చెప్పాలంటే, బ్లాగ్ ఎలా చేయాలని చెప్పి. నాకు చాలా ఇష్టం చేయాలని. అంటే ఇప్పుడు వేరే కంటెంట్ కూడా ఉంది నా దగ్గర, బ్యూటీ కంటెంట్ కూడా, కానీ అది నేను చేయలేకపోతున్నాను ఇప్పుడు. నాకు చాలా మంచిగా చేయాలని ఉంది, ఇంకా నేను నేర్చుకుంటున్నా కదా. మొత్తం నేర్చుకున్నాక పర్ఫెక్ట్గా చేస్తాను అన్నీ, చేయాలనుకున్నవన్నీ. ఇప్పుడైతే నేను పూజ చేస్తున్నా. అది నాకు ఒక విషయం ఏంటంటే, ఆ రోజు శ్రావణ శుక్రవారం అని నేను మర్చిపోయాను, లాస్ట్ శ్రావణ శుక్రవారం అని. ఇంకా నార్మల్గా పూజ చేసేసాను, ప్రసాదాలు ఏం చేయకుండా. అప్పటికే నాకు ఫుల్ హెడ్ఏక్ 24/7 అన్నట్టుంది నాకు. ఈ యూట్యూబ్కి ఇంకా పిల్లోడు అవన్నీ పనులు అన్నీ కలిపి హెడ్ఏక్ మాత్రం నాకు ముందు నుంచే ఉంది. డెలివరీ అయిన తర్వాత హెడ్ఏక్ బాగుందన్నమాట నాకు, ఎందుకో ఏమో. ఇంకా పూజ చేసుకుంటున్నా ప్రశాంతంగా, స్నానం చేసి. అన్నయ్య ఏమో వాళ్ళ నాన్నతో బయటికి వెళ్ళారు అనుకుంటా ఆ రోజు, ఆయన ఇంట్లోనే ఉన్నారు, నైట్ డ్యూటీ అని చెప్పి. ఇంకా బట్టలు కూడా ఆయనే వాషింగ్ మిషన్లో వేసారు. ఇంకా నేనేమో స్నానం చేసి వంట చేసి అన్నీ చేసేసి పూజ చేసుకుంటున్నా. అప్పటికి ఇంకా 9 ఏమవుతుంది టైం, అంతే 9:30. జడేసుకోవాలంటే కూడా చిరాకు ఉంది, ఎందుకో ఏమో కాదు. ఇది జుట్టు మొత్తము ఇక్కడ వాటర్కి రఫ్ అయిపోయింది బాగా. అసలు ఎంత ఆయిల్ పెట్టి ఏం చేసినా కానీ అది సెట్ అవ్వట్లేదు ఇక్కడ వాటర్కి. అందుకే జడేసుకోవట్లేదు నేను ఎక్కువ వీడియోస్లో.
హెడేక్ కూడా అనిపిస్తుంది, లూజ్గా వదిలేస్తున్నాను అనమాట క్లిప్ పెట్టి. అందుకనే ఇంకా ఇక్కడ మంచిగా పూజ చేసేసుకుంటున్నా. ఎంతైనా పూజ చేసుకుంటే మనం ఎంత బాగోపోయినా కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది, మంచిగా పాజిటివ్గా అనిపించింది. నేను అందుకే ఎక్కువ పూజ చేసుకుంటున్నాను ఈ మధ్య. అంటే ఇంతకు ముందు మా ఆయన చేసేవారు, నేను కలిసి చేసేవాళ్ళము, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు. ఇప్పుడు నేనే ఎక్కువ చేస్తున్నా. ఆ రోజు శ్రావణ శుక్రవారం అని మర్చిపోయి నార్మల్ ఫ్రూట్స్ పెట్టి పూజ చేశాను. ఇంకా తర్వాత నాకు గుర్తొచ్చింది, ఇంకా నార్మల్ పూజ చేసేసుకున్నాక ఇంకా పనులన్నీ చేసేసుకున్నాను. ఇంట్లో బట్టలు మడతేయటం అవన్నీ చేసేసి సాయంత్రం మళ్ళీ పూజ చేసుకున్నా. అప్పుడు నేను వీడియో చేయలేదు, ఇంకా ఇదే ఎంత వీడియో అయిద్దో అనుకున్నాను. ఇంకా అప్పుడు సాయంత్రం ఉట్టి పూజ మాత్రం యాడ్ చేశా. ఇంత మంచిగా పూజ చేసుకుంటే బాగుండిద్ది ఇంట్లో. రోజు దీపం పెట్టాలంటే ఈ మధ్య తెగ చెప్తున్నారు కదా యూట్యూబ్ లో, 3 రోజులు దీపం పెట్టకపోతే నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అది ఇది అని. అట్లాంటి వీడియోస్ వింటే భయం వేస్తుంది. వాళ్ళు నిజం చెప్తున్నారు మరి ఏమో నాకు తెలియదు, కానీ డైలీ పెట్టుకోవాలంట దీపం. అందుకనే నేను డైలీ పెట్టడానికి ట్రై చేస్తున్నా. అంటే నేను ఇంతకు ముందు ఏంటంటే ఒకరోజు అట్లా మిస్ అయ్యేది, ఇప్పుడు అట్లా లేకుండా చేద్దామని ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలన్నీ తీసి వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది. ఇంతకు ముందు అసలు బాగా ఇబ్బంది అయ్యేది, ఎందుకో C-సెక్షన్ వల్ల బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది నాకు, ఎక్కువ పని చేస్తే. ఇంతకుముందు నేను అసలు కన్నయ్య పుట్టిన తర్వాత కూడా 1.5 year వరకు నేను హ్యాండ్ వాష్ చేసేదాన్ని కాశ్మీర్లో ఉన్నప్పుడు. ఇంకా మిగతా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే ఉందిలే వాషింగ్ మిషన్, ఇంకా నార్మల్గా హ్యాండ్ వాష్ చేసేదాన్ని. ఎందుకు బ్యాక్ పెయిన్ ఫుల్ వస్తుంది అసలు, కొంచెం ఎక్కువగా బట్టలు ఉతికినా ఏదైనా చేస్తున్నా. ఈ C-సెక్షన్లు ఏమంటా వచ్చాయో కానీ దానివల్ల ఫుల్ బ్యాక్ పెయిన్. అదేమంటే ఇంజెక్షన్ వల్ల పెయిన్స్ గా రావు అది ఇది అని ఆన్లైన్ లో చెప్తారు, కానీ ఇంజెక్షన్ వల్లే పెయిన్ వస్తుందని నాకు అనిపిస్తుంది. కాల్షియం తక్కువ అయితే వచ్చిద్దంట. నేనైతే కన్నయ్య టైంలో కాల్షియం ఎక్కువ వాడలేదు, నాకు ఎందుకు టాబ్లెట్స్ నచ్చవు. C-సెక్షన్ అంటే గుర్తొచ్చింది, నేను ఏదో ఒక వీడియో ర్యాండమ్గా యూట్యూబ్ చూస్తుంటే ఒకటి C-సెక్షన్ వీడియో అని వచ్చింది. అసలు క్లారిటీగా చూపిస్తున్నారు దాంట్లో ఎట్లా చేశారని. నేను అనుకున్నాను నాకు కూడా అదిగా చేసింది, ఎట్లా చేస్తారని చెప్పి అట్లా వదిలేసాను అనమాట. అది ప్లే అవుతుంటే అసలు నాకు అది చూస్తే నిద్ర కూడా పట్టలేదు నైట్ అంతా. ఏంటి నాకు కూడా ఇట్లా చేశారా అని చెప్పి కొందరు అనుకుంటారు కదా, ఏముంది కోసి తీసేశారు, నొప్పులు లేవు ఏం లేవు, C-సెక్షన్ భలే ఈజీ అనుకుంటారు. అసలు నార్మల్ డెలివరీ కంటే C-సెక్షనే ఎక్కువ పెయిన్. ఇదేంటంటే చేసేటప్పుడు నొప్పి తెలియదు అంతే, ఇంకా జీవితాంతం నొప్పి పడాలి. నార్మల్ డెలివరీ ఏంటంటే ఒక్క రోజులో నొప్పి అయిపోయిద్ది, తర్వాత మామూలుగా లీడ్ చేయొచ్చు లైఫ్ అనిపిస్తుంది. వాళ్ళకి కూడా వస్తాయంట పెయిన్స్. నేను నా ఫ్రెండ్ ఒకటి ఉంటే అడిగాను, బాగా నొప్పి వస్తుందంట వాళ్ళకి, కానీ బ్యాక్ పెయిన్ అంత ఉండదు. వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కువ పని చేసినప్పుడు వస్తుంది అని చెప్పారు. ఇంకా అన్ని సేమే, చేసేటప్పుడు ఒక్కటే పెయిన్ తెలియదు అంతే, దాని తర్వాత అన్ని పడాలి మనం. ఇంకా బట్టలన్నీ ఆరేసి అన్నం కూడా వండేస్తున్నా, కూర పొద్దునే వండేసాను కదా. ఇంకా పూజ చేసుకున్నాను కదా మంచిగానే, మళ్ళీ చూపిస్తున్నా. ఈ బట్టలన్నీ మడతేయాలి, ఇది ఆల్రెడీ నిన్నటి వారిపోయినవి. ఇంకా నేను ఓట్స్ మిగిలిపోయినవి తినేసి యాపిల్ కీరా కూడా తింటున్నా, కొంచెమే ఉన్నాయి ఓట్స్ అని చెప్పి. ఇంకా బట్టలు మడతేయాలి, ఇంకా చాలా పని ఉంది. ఇంకా నేను అప్పటికి కొన్ని తీసాను, వీడియో చేశాను. ఇంకా బట్టలు మడతేసేసి ఆ బట్టల సగమే ఆరేసాను అనమాట. ప్లేస్ ఇక్కడ చిన్నగా ఉంటుంది కదా, అవి తిరగేసి మళ్ళీ వారిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ ఆరేయాలి. ఇంకా తులసి చెట్టు కూడా తెమ్మని చెప్పాలి ఈ రోజు. మా ఆయనకి ఆల్రెడీ వెళ్ళారు తీసుకురావడానికి, అందుకే నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో. కన్నయ్య ఉంటే అసలు తిన్నీడు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, ఎగురుతూ ఉంటాడు. ఇంకా పిల్లలందరూ అంతే కదా. తులసి చెట్టు శుక్రవారం రోజు కొంటే చాలా మంచిదంట, ఇంకా అందుకే నేను ఆయన ముందు రోజే పీకేశాడు. ఇంకా శుక్రవారం కరెక్ట్గా ఉంది కదా అని చెప్పి తీసుకొని రమ్మన్నాను, తీసుకొచ్చారు. అది ఇంకా నాటాలి, ఆల్రెడీ తీసుకొచ్చారనమాట. ఆ రోజు నేను వీడియో చేద్దాం అనుకున్నా, కుదరలే. ఇంకా దాని తర్వాత తిన్నాక అన్నం ఉడికిపోయింది, ఇంకా తొక్కు పెట్టాను నేను పచ్చడి చేద్దామని చెప్పి, కానీ కుదరలే. దోసకాయ కూర మీద అది బిస్కెట్ తిని అలా వేసాడు చూడండి మా ఆయన, దాని మీద కింద పడిద్ది, ఆ బిస్కెట్ తినకు ప్లేట్లో పెట్టుకొని తినంటే అందులో రాలిపేసి వెళ్ళాడు. ఇంకా సాయంత్రం నేను పూజ చేసుకున్నాను. ఇది తులసి చెట్టు ఇదే అనమాట తీసుకొచ్చింది. ఇది ఇంకా పెట్టాలి మట్టిలో లోపల, ఇంకా అలానే పెట్టేసాను, సాయంత్రం అయింది కదా అని. ఇంకా పూజ కూడా చేసుకున్నా సాయంత్రం. మళ్ళీ ఉన్న పాటికి బెల్లం అవి పెట్టాను, ప్రసాదం చేయడానికి నెయ్యి లేదనమాట. నెయ్యి లేకుండా ప్రసాదం చేయకూడదు కదా. అందుకే వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.